నిజామాబాద్లోని ట్రేడర్లు కొన్నేళ్లుగా చేస్తున్న పసుపు విక్రయాల బాగోతం బయటపడింది. అక్రమ సంపాదన కోసం నాణ్యమైన పసుపు బదులు నాసిరకం విక్రయించాలని చూసిన మోసం తేటతెల్లమైంది. నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ ఎన్సీడీఈఎక్స్ దేశవ్యాప్తంగా పసుపు ధరలను నియంత్రిస్తుంది. ఎన్సీడీఈఎక్స్ ధృవీకరించిన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అనేక సంస్థలు, వ్యాపారులు ప్రాధాన్యమిస్తారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన కొందరు నిజామాబాద్ వ్యాపారులను సంప్రదించారు. ఇక్కడికి వచ్చి చూశాక ఆన్లైన్లో చూపించిన దానికన్నా పసుపు మరీ నాసిరకంగా ఉందని గుర్తించారు. పసుపు విక్రయాల్లో మోసాల వ్యవహారంపై తమిళనాడుకు చెందిన వ్యాపారులు, వాణిజ్య, పరిశ్రమలు, తెలంగాణ మార్కెటింగ్ శాఖలకు ఫిర్యాదు చేశారు. ఎన్సీడీఈఎక్స్ అధికారులు కూడా ఈ నెల 13న నిజామాబాద్లోని పలువురు వ్యాపారులతో సమావేశమయ్యారు. ఆన్లైన్లో చూపించిన నమూనాలకు, గిడ్డంగుల్లోని నిల్వలకు తేడా ఉన్నట్లు క్షేత్రస్థాయిలో గుర్తించారు. సుమారు 25 కోట్ల విలువైన 2000 మెట్రిక్ టన్నుల పసుపు గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి ట్రేడర్లు ఎన్సీడీఈఎక్స్ కు చెందిన కొందరు అధికారులతో కుమ్మక్కై ధృవీకరణ పత్రాలు పొందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా పసుపుపై మచ్చపడితే వచ్చే సీజన్లో ధరలు తగ్గే అవకాశం ఉంటుందని రైతులు వాపోతున్నారు.